ఈరోజు రెండో కాన్సెప్ట్ ఏంటంటే బ్రేక్ ద రొటీన్. 2 కాన్సెప్ట్లు మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఒకటి వర్ధమానం. ఏంటి? ఎప్పుడు మీరు ఏం ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు కదా, ఎదురు చూడడం కన్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఒకటి, లేదా చుట్టూ గమనిస్తూ ఉండాలి. గమనించేటప్పుడు మీరు ఎక్కడికి వస్తారు తెలుసా? గమనించే వ్యక్తి వర్ధమానంలోకి వచ్చేస్తాడు. అందుకే నిన్నటి సూత్రం ఏంటి? గమనించడము. మీరు చేయాల్సిన పనులన్నీ కొన్నే అండి, చాలా తక్కువవి కంటిన్యూస్ చేయండి. మాటలు బంద్ చేయండి, మీకు మీరు చెప్పుకోవడం బంద్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసినంత చెత్త మీకు ఇంకెవరికి తెలియదు భూమి మీద. ఆ చెప్పుకొని ఏం లాభం చెప్పండి? మళ్ళీ 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 కొడుతున్నారు. ఆ కలుపు మొక్కకు వద్దు అనుకుంటేనే దానికే నీళ్ళు పోస్తున్నాం మనం. వేప చెట్టుకే నీళ్ళు పోస్తున్నాం. వేప చెట్టుకు జింకు, ఫాస్ఫైట్, నైట్రోజను కొత్త వచ్చిన అన్ని ఏరియాలు వచ్చినా బలంగా పెరిగింది. చేదు కొడుతుంది. పండ్లు, మామిడి పండ్లు లేవు, దొరకలేవు. తిడుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. దేవుడా నువ్వు లేవా, అసలు మామిడి పండ్లు లేవా నాకంటే? నువ్వు విత్తనం నాటిన నీకు 2 ఇచ్చినారు విత్తనాలు, ఆ పక్కన మామిడి చెట్టు ఉంది చూస్తలేవు, నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా పెట్టినావు, నేను మామిడి పండు పెట్టినా అనుకుంటున్నాను. ఫస్ట్ మేక్ యువర్ మైండ్ ఎంప్టీ బై లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. చెప్పండి, నాతో పాటు చెప్పండి. నేను ఎప్పుడు ప్రతి క్షణం వర్ధమానంలో జీవిస్తాను. ప్రతి పనిని సంపూర్ణ ఎరుకతో చేస్తాను. ఈ 2 నిర్ణయాలు రాసుకొని రేపు అతికించుకోండి. ఓకే? నేను ఒక రోజుకు 1000 సార్లు చెప్పుకుంటా. ఏమని? నేను ఈ క్షణమే జీవిస్తా అని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను అట్లా స్పీడ్గా అట్లా వెళ్ళిపోతుంటాం కదా, ఆ మాట నాకు తక్కువ ఎందుకు కొరుకుతున్నావు అని తక్కువ చెప్తుంది. నాకు ఆగుతా, స్లోగా నడుస్తా. తక్షణం ఆగినా నా అలవాటు మైండ్లోంచి నేను బయటకు వచ్చేసి ఎరుకలోకి వస్తా, స్లోగా నడుస్తుంటా. అప్పుడు నాకు కొత్త కొత్త విషయాలు కనిపిస్తుంటాయి. ఎరుకలోకి వస్తా, ఈ మూమెంట్లోకి వస్తా. ఆ పరిగెడుతున్నప్పుడు నేను గతంలోనో భవిష్యత్తులోనో ఉన్నా. మనకు అలవాటు అయ్యింది, మనం అలవాట్ల ప్రకారం జీవిస్తున్నాం. మనల్ని శాసించేది ఏం తెలుసా? మన అలవాట్లు. వీ హ్యావ్ టు బ్రేక్ ద రొటీన్. అంటే మీ అలవాట్లను మొత్తం పగలగొట్టేయాలి. ఏం చేయాలి సార్? రోజు ఒక్కదాన్ని బ్రేక్ చేయండి. ఏం చేయాలా? 41 days రొటీన్ బ్రేక్ ఛాలెంజ్. చెప్పండి. సో ఇలాంటి ప్రాక్టికల్స్ అన్నీ కూడా మీతో చేయించడానికి, అందుకే జనవరి మినిమం 20 అనుకోండి, అందరూ జాయిన్ కండి. సంకల్ప శాస్త్రం, మాస్టరింగ్ యువర్ మైండ్, మేనిఫెస్టింగ్ మాస్టరీ. దాని మీద మనం అందరం జూమ్లో క్లాసెస్ తీసుకుందాం, అసైన్మెంట్ చేపిద్దాం. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆ రొటీన్ బ్రేక్ గురించి చెప్తాను. నేను ఎలా చేస్తాను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను రోజు మా ఫ్రెండ్ ఇంటికి పోతా, బాగా అలవాటు. నాకు అలవాటు ఏంటి? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం అలవాటు. అయితే నాకు దారి ఉంటుంది, మా ఊర్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే దారి ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే మన ఊర్లో ఉన్న మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంటుందా, 10 ఉంటుందా? ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? 10 కాదు, అన్లిమిటెడ్ ఉంటాయి. అది ఫిజిక్స్ సూత్రం. టు రీచ్ ఎ సర్టన్ పాయింట్ ఫ్రమ్ అనదర్ పాయింట్ దే ఆర్ ఇన్ఫినిటీ ప్రాబబిలిటీస్. దిస్ ఇస్ అ క్వాంటమ్ ఫిజిక్స్. అది ముందు నేర్పిస్తాంలేండి. సో నాకు ఈ సూత్రం తెలిసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, రోజు సాయంత్రం అయితే మా ఫ్రెండ్ ఇంటికి పోతా ఖచ్చితంగా, కానీ పోయిన రూట్లో పోను. అప్పుడు మన మైండ్ నుంచి బయటపడతాం. మీరు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. మీ మైండ్ అనే కార్ని మీరు శాసించడం మొదలు పెడతారు. అట్లా రోజుకు నేనేం చేస్తానంటే అదే పనిని కొత్తగా చేస్తాను. ఎప్పుడైతే మీరు కొత్తగా చేస్తారో యూ రీక్లెయిమ్ యువర్ లాస్ట్ ఎనర్జీ. అలవాట్ల ద్వారా శక్తిని కోల్పోతాము. అలవాటును బ్రేక్ చేసినప్పుడు కోల్పోయిన శక్తి మీకు లోపలికి వచ్చేస్తుంది. అలవాటును బ్రేక్ చేయండి. ప్రతి అలవాటు తప్పే సార్. మంచి అలవాటు కూడా తప్పే. మరి ఏం చేయాలి? ఆ క్షణానికి ఆ క్షణం ఏదో అవసరమో అలవాటు ప్రకారం చేయకూడదు, ఎరుకతో చేయాలి. ధ్యానం కూడా ఈరోజు ధ్యానం చేయకపోతే నాకు ఎటు ఉంటే సార్ అంటే మీరు వేస్ట్. ఇంకా నాకు పొద్దుగా ధ్యానం చేయకపోతే అంత పిచ్చి పిచ్చి ఉంటుంది అంటే మీరు ధ్యానానికి బందీ. ధ్యానం చేసేదే స్వేచ్ఛ కోసం. చాలామంది అంటారు, సార్ నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ధ్యానం చేయలేకపోతున్నా. అరే నీ బాధలు పోగొట్టుకునికనే కదా నువ్వు ధ్యానం చేసేది. మళ్ళీ ఇంకో కొత్త బాధ వచ్చిందా? ఇందుకే అంటారు. అందుకే అటు తిరిగి కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ మనం బాధనే ఎంపిక చేసుకుంటున్నాం. అంటే మన మైండ్కి మనం ఏం ట్రైనింగ్ ఇచ్చినాం తెలుసా? బాధపడడం ట్రైనింగ్ ఇచ్చినాం. అది ధ్యానం చేసే కొద్ది కాలం తెలుస్తుంది. పొద్దుగాలని చెప్తూనే వాడు గంటల కొద్దీ మాస్టరు
ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది, మీ లోపల ఉన్నది తెలుస్తుంది, మీ అలవాటు తెలుస్తుంది, మీరు బ్రేక్ చేయొచ్చు. సో 41 రోజులు మనం ఏం చేద్దాం? రొటీన్ బ్రేక్ ఛాలెంజ్. నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నేనేమని చెప్పినా, నేనేం చెప్తున్నా ఎగ్జాంపుల్, నేనేం చేసేవాడిని అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది రోజుకొక రూట్ ఎంచుకుంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ఒక ప్లేస్ ఎంపిక చేసుకొని పోతాం. మా ఊర్లో చుట్టుముట్టు చెరువులు ఉంటాయి, పొలాలు ఉంటాయి. ప్రతిరోజు ఒకతన వై కూర్చుంటారు అందరు అలవాటు. నేను ప్రతిరోజు ఆడ కూర్చుంది అనుకోండి, నెక్స్ట్ ఆ ప్లేస్ మీద ఆ గుండె ఎంపిక చేసుకొని కూర్చుంటా. గాన్నే కదా, గింత తేడా మాత్రం చేసినంత మాత్రాన్ని వస్తుందా? మీరు ఈడ కూర్చుంటే మర్చిపోయి కూర్చుంటారు, సబ్కాన్షియస్ మైండ్ యొక్క కంట్రోల్లో కూర్చుంటారా? మీరు ఇది మార్చి ఆడ కూర్చోండి, మీకు ఎరుక వచ్చేస్తుంది, మీరు మీ కంట్రోల్. గింతే మార్చండి, మీరు మీ కంట్రోల్లోకి వస్తారు. ఇంతే చేంజ్. చాలా అవుతున్నారు, టక 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 తాగి అక్కడ పడేసిపోతారు. నో, చెప్పండి ఈరోజు ఏం చెప్పాలంటే, నేను ఈ రోజు నుంచి ఒక్కొక్క సిప్ని పూర్తి ఎరుకతో తాగుతాను. చెప్పండి. నెక్స్ట్, నేను భోజనం చేసేటప్పుడు మనందరం ఏం చేస్తుంటే తెలుసా? నాకు కొంతమందిని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. ఆడ భోజనాలు అందరూ చేస్తున్నారు, ఆడ ముందలు అందరూ కూర్చొని ఈ ముందర పోయి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆడ ఆ ప్లేట్లో నోట్లోంచి ఉమ్మిలి ఎంత దాని మీద అన్నంలో పడుతుంటుంది, కామన్ సెన్స్ లేకుంటుంది. ఏం చేస్తుంటాం మనం? ఆడ అన్నం తింటున్నాడు, తినేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ఏం తప్పిపోయిందా? అంతగానో ఎక్కడ బిజీయా? అంత ఎరుకను కోల్పోయినాం, కామన్ సెన్స్ కోల్పోయినాం మనం. ఎందుకు జీవితం మనకు కష్టంతో ఉండదు? ఏముంది? పత్రిసారి చెప్పాడు, స్పిరిచువాలిటీ అంటే కామన్ సెన్స్, పిఎస్ఎస్ఎం అంటే కామన్ సెన్స్ నేర్పించేది అంటాడు ఆయన. నీకు ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు అన్నాడు. ఏంటి కామన్ సెన్స్? తినేటప్పుడు ఏం మాట్లాడతాము? మాట్లాడద్దు అసలుకి. తినండి, మంచి ఎంజాయ్ చేయండి ఆ ఫుడ్ను. ఈరోజు నిర్ణయం తీసుకుందాం, నేను టీ తాగేటప్పుడు ఎరుకతో తాగుతాను, అన్నం తినేటప్పుడు మాట్లాడను, కొంచెం స్లోగా తింటాను, కొంచెం చేంజ్ చేయండి మీరు చేసే పనులన్నిటినీ. అటు ఫోన్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా డ్రెస్ వేసుకుంటూ పోతూనే ఉంటాం మనం. తప్పించేసేయండి. చిలుకు పెట్టేటప్పుడు ఎరుకతో చిలుకు పెట్టి, చెప్పులు వేసుకునేటప్పుడు ఎరుకతో పెట్టండి. మీకు మీరు ట్రైన్ చేసుకోండి, మీ జీవితం ఎంత అద్భుతం మారుతుంది. ఎందుకంటే ఎరుకనే మొత్తం మార్చేది. ఎరుక లేకపోతే మీకు ఎన్ని సూత్రాలు ఉన్నా వేస్ట్, లాభం లేదు. అప్పుడు మీకు గమనించగలిగే శక్తి వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, మీ శరీరం ఎట్లా కలుగుతున్నారు. ఒకరు ఇట్లా కూర్చుంటారు, కాళ్ళు ఊగుతూనే ఉంటుంది, నేను గమనిస్తుంటా. వీరికి లోపల టెన్షన్ ఉంది, సార్ నేను మస్తు కూల్గా తెలుసా అంటాడు. నీ ముఖం కూల్గా చెప్తుండొచ్చు కానీ నీ కాళ్ళు చెప్తుంది నాకు, నీ లోపల ఎంత యాంగ్జైటీ ఇట్లా అంటుంటాడు. అప్పుడు పోయి అడుగుతాం, ఏమైనా ప్రాబ్లంలు ఉన్నట్టే. సార్ మీకు ఎట్లా తెలిసిందంటే, నీ కాళ్ళే చెప్పింది నాకు. పెద్ద మేధావి అనుకోక, నాకు తడ ఏం లేదు, నీ కాళ్ళు చెప్తుంది. గమనించండి బాగా. రోజు మీ ఒక్కటే పని, ఏం అక్కర్లేదు. ఇంకా ధ్యానం చేస్తారా, అది అలవాటైపోయింది. ఎక్కడికోత అక్కడ ప్రతి దాన్ని గమనించండి. ప్రతిదీ